అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉమా సునంద ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళా విద్యార్థినులు పాల్గొని వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. విద్యార్థినుల ఉత్సాహం, క్రమశిక్షణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగాసనాల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు చాటి చెప్పారు. యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయం యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచించారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య, ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రాగు సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ స్టూడెంట్స్, సో మీకు బిజీ లైఫ్ అంటే చదువుకోవడం, మీ ఫ్యూచర్ గోల్స్ని మీరు సాధించడం. సో ఈ డే టు డే లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయటానికి ఎవరికి టైం ఉండట్లేదు. యు ఆర్ రన్నింగ్ విత్ యువర్ స్టడీస్. సో ఇలాంటి టైంలో ఒక గంట మీకు మీరు టైం ఇచ్చుకొని యోగా చేస్తూ అలాగే మెడిటేషన్ చేస్తే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ జీవితంలో అవి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. దానికి బెటర్గా మీ ప్రయత్నాలు ఉంటాయి. మీరు బెటర్గా ఆలోచించడానికి ఈ ఆసనాలు కానీ మెడిటేషన్ కానీ చాలా ఉపయోగపడతాయి. ఏదైతే మీరు కాంపిటీషన్ తీసుకొని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ అంతా ఆ గంట మీరు ప్రపంచాన్ని మర్చిపోయి మీ గురించి మీరు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఫోకస్ ఇంకా బాగా పెరిగి మీ చదువులో కానీ మీ ఫ్యూచర్ గోల్స్లో కానీ మంచిగా బెటర్గా పెర్ఫామ్ చేయటానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఒక్కరోజే కాదనుకోకుండా మీరు రేపటి నుంచి కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేసి కొద్దిగా టైం మీకు మీరు కేటాయించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ యోగా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునేలాగా చేసినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ఒక యోగాంధ్రగా మార్చాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా ఈ యోగా చేయాలి అని చెప్పి ఒక 20 days స్పాన్ పీరియడ్ ఇచ్చి ఈ రోజుల్లో యోగా చేయమన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనం ప్రిలిమినరీగా ముందుగా అంటే రేపు సండే రావడం వల్ల ముందుగానే మనం ఇక్కడ ఈ యోగా దినోత్సవాన్ని మన సుబ్రహ్మణ్య మైదానంలో ఇంత గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. మనకి అదృష్టం ఏంటంటే మన జిల్లా జడ్జి గారు అయినటువంటి ఉమా సునంద గారు అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఆవిడ రావడం జరిగింది. మన అదృష్టంగా భావించాలి.